ఎస్పీ న్యూస్కి స్వాగతం. నల్గొండ ఉమ్మడి వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు 2025-26 నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కార్యక్రమం నిర్వహించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను సివిల్ సప్లై శాఖ మంత్రిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి కూడా వారి నీళ్ళు ఎక్కువ ఇచ్చినారు, పంట కూడా ఎక్కువ పండింది. కాబట్టి పండించడంలో మీ పాత్ర ఉంది, కొనడంలో కూడా మీ పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ రెండు సమస్యలను పరిష్కారం చేయడంలో ఇది నల్గొండ జిల్లాలో కొత్తగా ఏం లేదు. ఉమ్మడి జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో క్రాప్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, పర్టికులర్గా యాసంగి. ఎందుకనంటే యాసంగిలో గాలి దుమారాలు రావడం, రాళ్ళు పడడం, తర్వాత అకాల వర్షాల వల్ల రైతుల్లో ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే తడుస్తాయి అనేటువంటి ఒక ఆందోళన నేచురల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి గత ఖరీఫ్కి సంబంధించిన వాయి కూడా ఇంకా 45% వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కాలేదు. దానివల్ల కూడా కొంత వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం మిల్లర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మిల్లర్లందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉన్నది. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన మంత్రి గారు కూడా మొన్ననే కొంత డబ్బులు కూడా మీకు రిలీజ్ చేసినారు. పాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వర్కింగ్ ఛార్జెస్ కూడా మనకు కొంత రిలీజ్ చేసినారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించి రైతులను కాపాడడానికి మీ సహకారం అవసరం. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ సమస్యలు ఇటు ప్రభుత్వం దృష్టికి, ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. కాబట్టి మీ సమస్యల పరిష్కారంలో, ఎందుకంటే మా మిల్లర్లో పిలిచింది కానీ మాతో ఎవరితో మాట్లాడతలేరు అనేటువంటి ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్యలు ఎప్పుడు ఏదున్నా జిల్లా కలెక్టర్లు మాట్లాడతారు, అవసరమైతే సివిల్ సప్లై శాఖ మంత్రి గారు కూడా మాట్లాడతారు, కమిషనర్ గారు కూడా మీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు ఆందోళన చెందకుండా ఈ 15-20 రోజుల్లో మిగతా 33% ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ప్యాడీని ఇమ్మీడియట్గా మీరు కలెక్ట్ చేసేటువంటి విధంగా, దించుకునేటువంటి విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.